ఇప్పటి వరకు మోదీ గారు అమరావతిలో మాట్లాడిన స్పీచ్ మీరు వినే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, పునఃప్రారంభ సభకు హాజరయ్యారు. పునఃప్రారంభంగా అంటూ మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది స్టేజ్ మీద నుంచే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిప్రాయం ఏంటి? ఏమంటారు? రాజధాని ప్రాంత పనులు పునఃప్రారంభం చేసేటప్పుడు అది గుర్తున్నప్పుడు గతంలో రాజధానికి సంబంధించిన తామిచ్చిన మాటలను కూడా పునశ్చరణ చేసుకుని ఉంటే బాగుండేది. కేవలం పనులే కాకుండా ఆ పనులకు తాము ఏం చేస్తామని గతంలో చెప్పారు, దాన్ని కూడా పునఃక్షరణ చేసుకుని ఉంటే బాగుంటుంది. పునఃప్రారంభంతో పాటు పునఃక్షరణ కూడా జరగాలి. పునఃప్రారంభం అన్నారు కానీ పునఃక్షరణ మాత్రం జరగల. ఎందుకంటున్నానంటే పునఃక్షరణ ఎందుకు చేసుకోవాలి? 2014లో నరేంద్ర మోడీ గారు రాజధాని పనులు శంకుస్థాపన చేస్తూ ఒక విలువైన మాట అన్నారు. విభజన చట్టంలోని ప్రతి అక్షరం పొల్లుపోకుండా విభజన చట్టాన్ని అమలు చేస్తాం రాజధాని విషయంలో అన్నారు. అంటే రాజధాని విషయంలో విభజన చట్టంలో ఏం పేర్కొనబడిందో దాని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తారన్నారు. విభజన చట్టంలో ఏముంది? అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, గవర్నర్ బంగ్లా, హైకోర్టు కేంద్ర ప్రభుత్వ నిధులతో సహాయంతో చేయాలని ఉంది, ఇంక్లూడింగ్ మౌలిక వసతుల కల్పన కూడా. మరి ఇప్పుడు ప్రధానమంత్రి గారు పునఃప్రారంభానికి వచ్చినప్పుడు ఏదైతే పనులకి శంకుస్థాపన చేశారో సెక్రటేరియట్, రాజ్భవన్, గవర్నర్ ఈ 4-5 బంగ్లాలు టవర్స్ కి టవర్స్ అంటున్నారు, అది బంగ్లా, అది ఆఫీసులు. వాటి మేము ఇస్తున్నాం డబ్బులు అని చెప్పొచ్చు కదా. మీరు పెట్టే దాంట్లో ఇంత డబ్బులు ఇస్తాము లేదా మొత్తం మేమే ఇస్తాము, ఎక్కడ మాట్లాడాల? వాళ్ళు అడగల, వీళ్ళు చెప్పలా. ఇది పునఃప్రారంభం అయితే పునఃక్షరణ ఏం చేసుకున్నట్టు? గతంలో ఇచ్చిన హామీ ఏమైంది? రెండోది మౌలిక వసతుల కల్పన. అంటే మౌలిక వసతులు అంటే 50,000 ఎకరాలు ఏదైతే గవర్నమెంట్ సేకరించిందో ఈ రాజధాని నిర్మాణం చేసుకున్నారో అక్కడ బైఫర్కేషన్ చేయాలి. చేసి భూములు ఇచ్చిన రైతులకి 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. 34,000 ఎకరాలు అంటే 1,00,000 ప్లాట్లు, ఒక్కొక్కరు 3 ప్లాట్లు. కమర్షియల్ ఏరియా 1, 2 హౌసింగ్ ఏరియా. ఇవన్నీ జరగాలంటే కనీసం 20-30,000 కోట్లనే పెట్టాలి. 50,000 ఎకరాలు మొత్తం రెడీ చేయాలి. చేస్తేనే కదా కమర్షియల్ ప్లాట్ ఏదో తెలిసేది. ఆ రైతులకు ప్లాట్లు ఇవ్వాలి కదా. దానికి 50,000 కోట్లు అవుతుందని గత ప్రభుత్వం చెప్పింది చంద్రబాబు గారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. 50,000 కోట్లు కనీసం 5,000 కోట్లని ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మేమేమి ఇచ్చేది లేదని చెప్పేసినారు. ఇప్పుడు చెప్పలేదు కానీ భారత పార్లమెంట్ లో ఒక లోక్సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా, మేము విభజన చట్టంలో ఏదైతే చెప్పామో అవన్నీ ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పారు. అంటే ఇంక ఆల్రెడీ ఇచ్చేసినామంటే ఇంక లేదని చెప్పడం కదా. 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ కి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం, దాని 10% గ్యారంటీగా ఇస్తామని చెప్పారు. అంటే 1,500 కోట్లు. ఇంక మొత్తం మీద వాళ్ళు ఈబేది ఇది. ఇట్లాంటప్పుడు ఆడ ఒక మహానగరం నిర్మాణం జరగాలి అంటే డబ్బులే కదా ప్రధానది. ఆశలు, ఆకాంక్షలు అనేది మన రూపాన్ని తెలియజేస్తాయి. ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటుంది. అవి వర్కౌట్ కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే కేంద్రం అన్న ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితులు లేదు, ఎందుకంటే మనకున్న ఆర్థిక పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కనీసం కార్యాలయాల నిర్మాణానికన్నా ఇవ్వాలి. అవేమి ఇవ్వకుండా మేము కేవలం మీకు అండగా ఉంటామంటే అండగా ఉంటారు, ఓకే. ఫైనాన్షియల్ అండ ఎక్కడ అంట? మానసిక అండ కాదు, ఫైనాన్షియల్ అండేవారు. కాబట్టి ఫైనాన్షియల్ అండ ఇవ్వకుండా మానసిక అండ ఇస్తే ఏమవుతుంది? మాటలకే పరిమితం అవుతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రపంచంలోనే టాప్ 5 సిటీస్ లో ఒకటిగా ఉంటుంది అమరావతి అంటున్నారు. వెల్ అండ్ గుడ్, చేయండి. ప్రపంచంలోని టాప్ 5 సిటీస్ లో ఒకటిగా ఉండాలంటే హైదరాబాద్కి మించి ఉండాలి. ఏంటి సౌకర్యాలు, జనాభా పక్కన పెడతారు. హైదరాబాద్కి మించి అంటే హైదరాబాద్ నిర్మాణం ఎట్లా జరిగింది? గతం పక్కన పెట్టండి, భాగ్యనగరం. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నుంచి 2014 60 ఏళ్లలోనే హైదరాబాద్ మీద ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? చంద్రబాబు గారు చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక 4 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఒక 2 లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమలు, ఆ తర్వాత 6 లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో వచ్చినాయంటాడు. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు 60 ఏళ్లలో ఖర్చు పెడితే పరిశ్రమల రూపంలో, సంస్థల రూపంలో ఈ రోజు హైదరాబాద్ చూస్తున్నాం. మరి అమరావతి అందుకు భిన్నం, ఇంకా ఎక్కువ పెట్టాలని అమరావతి హైదరాబాద్ కన్నా కొత్త స్టార్టింగ్ కదా, విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆడంటే భాగ్యనగర్ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశారు. అప్పటికే ఈ 12 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినాటికే ఎయిర్పోర్ట్ ఉంది, మనకేమీ లేదు, ఇంకా బస్ షెల్టర్ కూడా లేదు. పాయింట్ ఏంటంటే ఇన్ని లక్షల కోట్లు ఆయన చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ రాకుండా మీకు అనేక నగరాలు ఉన్నాయి. హైదరాబాదు, మీరు హైదరాబాద్లో ఉంటారు. బిహెచ్సిఎల్ రాకముందు పల్లె కదా. కోకట్పల్లి అనేది ఊరికే అనలా. కోకట్పల్లి అంటే అది పల్లి, ఒక 200 గ్రామాలు, 200 ఇళ్ళు ఉంటాయి. బిహెచ్సిఎల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూకట్పల్లి అనేది ఒక నగరంగా మారిపోయింది, అది ఒక పెద్ద ఆర్ట్ సిటీగా మారిపోయింది. అంటే అట్లాంటి ఒక పెద్ద వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం అమరావతిలో పెడితే అది ఊపందుకుంటుంది. విశాఖ సిటీలో స్టీల్ ప్లాంట్, షిప్ యార్డు ఇవన్నీ వచ్చిన తర్వాతనే కదా విశాఖ స్టీల్ వచ్చింది, విశాఖ నగరం విస్తరించింది. మా తిరుపతి యూనివర్సిటీ సీటు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ రెండు లేకపోతే తిరుపతి గ్రామం, ఒకప్పుడు గ్రామం తిరుపతి ఏంది 50 ఏళ్ల క్రితం, మళ్ళీ ఎప్పుడో కూడా.
కాబట్టి అట్లాంటి అనుభవాలు ఉన్నప్పుడు ఒక సిటీ కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితులు లేదు. అంటే అట్లాంటి ఊతమిచ్చే మాట ఒకటి కూడా మోడీ గారు మాట్లాడకుండా జనరల్ హామీ ఇచ్చిపోతే తమాషా ఏంటంటే వీళ్ళు కూడా అడగలేదు కనీసం. సార్ విభజన చట్టం ప్రకారం ఆ రోజు మీరు అన్ని చేస్తారు, విభజన చట్టాన్ని అచ్చిరపోళ్ళ మోహన్ అమలు చేస్తున్నారు, ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసే కార్యాలయాలన్నీ మీ పనే సార్, దాంట్లో ఏదైనా కొంత సహాయం చేయండి సార్ అనకపోగా ఆల్రెడీ అన్ని ఇచ్చేసామని వీళ్ళు చెప్తున్నారు. ఇచ్చిన దానికి థ్యాంక్స్ కూడా చెప్పేస్తారు, ఇంతవరకు ఏమీ ఇలా. అదేంటో అర్థం కాలేదు. కాబట్టి అడిగితేనే కేంద్ర ప్రభుత్వం ఇదో ఇంకా అడగకపోతే ఏమి ఇస్తారు. కాబట్టి ఆశలు బాగున్నాయి, ఊహలు బాగున్నాయి, హామీలు బాగున్నాయి, అస్యూరెన్స్లు బాగున్నాయి. సమస్యలు అన్నిటికీ మూలమైనటువంటి ఇంధనం మాత్రం ఏమి ఇవ్వకుండా వెళ్ళారు. దాని ఫలితం ఏంటంటే అనుకున్న ఆశలకు ముందు నడవదు బండి. ఇప్పుడు ప్రధానమంత్రి సాక్షాత్తు దేశాధినేత మన రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏదో వరాల జల్లు కురిపిస్తారేమో అని అనుకున్నారు. లాస్ట్ టైం అయినా సరే కాస్తంత మట్టి కానీ నీళ్ళు ఇచ్చన్న వెళ్ళారు. ఈసారి అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏదో మొత్తం అంతా కేంద్రమే చేస్తున్నట్టుగా మన రాష్ట్ర అధినేతలు మాట్లాడడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది అంటున్నారు. మీరేమంటారు? నిస్సందేహం. గతంలో మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రధానమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రిగా ఒక మాట చెప్పాడు. ఆ ప్రధానమంత్రిగా సార్ మీతో మాకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైంది అని చెప్తూ మిమ్మల్ని ఎప్పుడు మేము గౌరవిస్తాం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను ముఖ్యమంత్రిగా 2 మాటలు మీకు చెప్పదలుచుకున్నా. నెంబర్ 1, ఇంకా విభజన చట్టంలో చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి. పోలవరం నిధులు ఇవ్వాల్సి ఉంది, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్యాకేజీలు ఇవ్వాల్సింది, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది, కారిడార్ సమస్య ఉంది. ఇవన్నీ మీరు మంచి మనసుతో ఇప్పటికే చాలా చేస్తున్నారు, ఇవి కూడా చేయండి సార్ విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్న. దాని ఫలితం ఏంటో తెలుసా? ఆ తర్వాత ప్రధానమంత్రి గారు 12,000 చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు చెప్తున్నారు కోలవరానికి కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఇచ్చిందని. అది జగన్ గారి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం మేరకే కేంద్ర కేబినెట్ జగన్ గారు ఉన్నప్పుడే ఇచ్చింది 12,000 కోట్ల రూపాయలు. అంటే అడిగితే కనీసం 4 అడిగితే 1 అని ఇచ్చినారు. మనం ఏం అడగకుండా ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పాడేస్తున్నాం. కాబట్టి అడగాలి. మీరు అందులో డబుల్ ఇంజిన్ సర్కారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఇంజిన్ సర్కార్, ఆయన పార్టీ వేరు ఈయన పార్టీ వేరు. మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాక్సిమం రాజధానిగా అమరావతి మీరు అనుకున్నది ఆశలు అవుతాయో కాదో పక్కన పెడితే మినిమం ప్రయత్నం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన భరోసా ఇవ్వాలి. మాటల భరోసా కాదు. మాటల భరోసా నుంచి ఆర్థిక భరోసాగా మారితేనే అమరావతిలో మీరు అనుకున్న రాజధాని నిర్మాణానికి అడుగులు వేయొచ్చు. అవుతున్నా కాదనేది కాలం నిర్ణయిస్తుంది. చాలా టైం పడుతుంది, ఇప్పుడు కాదు కదా. హైదరాబాద్ 400 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు పాజిటివ్ యుగంలో ఉన్నట్టు 200 ఏళ్ళలో ఫలితాలు రావచ్చు, ఏం వస్తుందో చూద్దాం. కానీ బట్ ఆ ప్రయత్నం చేయకుండా ఆర్థిక సహాయం కాకుండా మాటల సహాయం చేసుకొని పోతే మాటల సహాయమే పరమ మహా పుణ్యం అని చెప్పి మీరు భావిస్తే ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మాటల సాయం నుంచి ఆర్థిక సాయంగా మారకపోతే అమరావతిలో అనుకున్న పద్ధతిలో నడవడం సాధ్యం కాదు. ఒకవేళ పెట్టిన 4 రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టేస్తే మిగతా ప్రాంతాలు నష్టపోతాయి. మిగతా రాష్ట్రం అంతా నష్టపోతుంది. అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకుంటే మంచిది. ముఖ్యంగా ఒకటి